నెల్లూరు జిల్లా గోళ్లవారిపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. కర్నూలు బస్సు ప్రమాదంలో మృతి చెందిన గోళ్ల రమేష్ కుటుంబం అంత్యక్రియలు వారి బంధువులు స్వగ్రామంలో నిర్వహించారు. గ్రామస్తులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున హాజరై కన్నీరు మున్నీరుగా వీడ్కోలు పలికారు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరామర్శించారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఒక కుటుంబం ఆ బస్సులో కాపాడుకోలేకపోయాం. గోళ్ల రమేష్, గోళ్ల అనూష, అలాగే మన్విత, బాబు శశాంక్. ఈరోజు మన్విత బర్త్డే కూడా అంటున్నారు. ఈరోజు బర్త్డే పుట్టినరోజు వాళ్ళది. నిన్న రాత్రి వాళ్ళ రిమైన్స్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్లో మనం అంత్యక్రియలు కార్యక్రమం మొదలవుతుంది. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం. వీళ్ళకి ఆర్థిక సహాయం కంటే ఈ రోజున వాళ్ళకి కావాల్సింది అండదండలు, మనిషి సహాయం, పలకరింపు కావాలి వాళ్ళకి. ఈ రోజున ఈయన కానీ, ఈయన వైఫ్ కానీ, తర్వాత వాళ్ళ కూతురు కానీ, వాళ్ళ ముగ్గురు ఇక్కడే ఇదే ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళకి కావాల్సింది ఒక ఊరి నుంచి, మన గోళ్లవారిపల్లి నుంచి మాట సహాయం కావాలి. మిగతాయి మనం చూసుకుంటాం, కానీ రోజు వారి సహాయం మటుకు ఊరు చేయాల్సిన అవసరం ఉంది. ఊరు కూడా వాళ్ళకి అండగా ఉంది. దాదాపుగా ఆ రోజు జరిగినప్పటి నుంచి కూడా దాదాపు ఊర్లో ఉన్న నాయకులు అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే జనసేన, బీజేపీ పార్టీ